కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గొడవ. రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ కథ 1984 నవంబర్ నెలలో ఆంధ్రజ్యోతి దీపావళి వార్షిక సంచికలో ప్రచురితమైంది. మరి వినండి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి కథ గొడవ. మా అత్తయ్యకి లెక్కలు రావు. ఓ 500 ఇచ్చి ఫలానా వాళ్ళు వస్తే ఇమ్మని తర్వాత లెక్క చెప్పమంటే ఏడ్చేస్తుంది. ఏదన్నా ఉత్తరం వస్తే చదివి పెట్టమంటుంది. అక్షరం కూడబలుక్కొని చదవడానికి చాలా టైం పడుతుంది ఆవిడికి. ఖాళీగా కూర్చోదు. ఎప్పుడూ చేతిలో ఏదో పని ఉండాల్సిందే. అలాంటిది చిన్నమ్మాయి పెళ్లి చేసి కాపురానికి పంపించేశాక ఆవిడకు చెయ్యి విరగ్గొట్టుకున్నట్టుగా ఉంది. ఏ గదిలోకి వెళ్ళినా వచ్చిన పని మర్చిపోయి అలా నిలబడిపోయి దిక్కులు చూస్తూ ఉంటుంది. మా మావయ్య ఆవిడని కొట్టేవాడు. అయిన దానికి కాని దానికి చేయి చేసుకునేవాడు. చేతిలో ఏదుంటే అది మీదకి విసిరేసేవాడు. 10 మంది చుట్టాలున్నా వాళ్ళందరూ ఎదురుగా తిట్టేవాడు, కొట్టేవాడు. బండబూతులు, ఆడవాళ్లు వినగానే అసహించుకునే తిట్లు తిట్టేవాడు. మళ్ళీ రామభక్తుడు, ఖద్ర కడతాడు, కాంగ్రెస్వాది. తాటాకు మంటలా ఎగిరినంతసేపు ఎగిరి చప్పున చల్లబడేది అతని కోపం. అప్పుడు మా అత్తయ్య చేతుల్ని పట్టుకుని ఏడ్చేవాడు. ఇద్దరూ అలా కాసేపు ఏడ్చేవారు. మళ్ళీ అంతలో దేనికో కోపం వచ్చేది. మళ్ళీ మామూలే. ఎవరైనా అడ్డు వెళ్ళిన వాళ్లకు తగిలేవి దెబ్బలు. కవి మళ్ళీను పెళ్ళాన్ని తన్నకుండా ఉండలేడు. నాకు మజ్జిగలో తొరకలు వస్తే చిరాకు. మజ్జిగ పోస్తున్నప్పుడు అరచేతి వేళ్ళు అడ్డు పెట్టేవాణ్ణి. పాలంటే గిట్టదు, వెన్న కూడా సహించదు. పెరుగు పోసుకోలేకపోయేవాణ్ణి. పుల్ల మజ్జిగ అంటే ఇష్టపడేవాడిని. నా అలవాట్లను మార్చింది మా అత్తయ్యే. పోసుకో, అదే బాగుంటుంది అని అన్నీ తినడం నేర్పింది. పొట్లకాయ పెరుగు పచ్చడి, మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసు, వేపుడు కూరలు నాకిష్టం. చారు కానీ ముక్కల పులుసు కానీ పోసుకోలేకపోయేవాడిని. ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ దగ్గరకు రానిచ్చేవాడిని కాదు. పూట ఆవకాయ ఉండాలి, అన్నీ ఇష్టపడాలి, అన్ని కూరలు తినాలి అనేది ఆవిడ. మా అత్తయ్య పొట్టు తీయని పెసరపప్పుతో పెసరట్లు చాలా అద్భుతంగా వేస్తుంది. ఆవిడ పరమ శాంత స్వభావరాలు. పెద్దపిల్ల తర్వాత ఒక్క కాన్పు నిలవలేదు. ఇలా పుట్టడం అలా పోవడం. ఇంట్లో ఉయ్యాల వేయలేదు. చంటిపిల్ల పారాడలేదు. ఏటా రావడం పోవడం 7 కానుపులు పోయాయి. అందుకని ఆవిడ చాలా దిగులుగా ఉండేది. పోయిన పిల్లలందరూ పోకుండా బాగుండి ఉంటే వాళ్ళందరూ ఎలా ఉండేవారో ఏం చేసేవారోనని ఊహిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకునేది. తర్వాత 2 పిల్లలు నిలిచారు. కానీ మగపిల్లాడు ముచ్చట ఆవిడకు తీరలేదు. అందుకే అల్లుళ్ళొచ్చాక వాళ్లనే మగపిల్లలనుకుని సంతోషపడుతుంది ఆవిడ. మళ్ళీ చేయిస్తాను, అవసరం వచ్చిందని మెళ్ళో గొలుసు అడిగి పట్టుకెళ్ళినా, కార్యం కరామతుల కోసం తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన బంగారం లాంటి పొలం అమ్మేసినా ఆవిడ ఏమీ గొడవ పెట్టలేదు. మా అత్తయ్య వాళ్ళ పుట్టింట్లో కూడా అంతా ఆడసంతే. చివర తను మరో అప్పగారు తప్ప అంతా బాలవితంతువులే. అంతమంది అప్పగారులు ఈవిడను అపురూపంగా చూసుకునేవారు. డబ్బు దశకం పెట్టేవారు, పురుళ్ళు పోసేవారు, సాయిలాబాయిలాకి వచ్చేవారు. పల్లెటూరు కొంపలు కదా, లంకంత కొంప, కొబ్బరి మట్టలు, తుక్కు, దూగర. పెరడంతా శుభ్రం చేసుకునేసరికి నడుములు పడిపోయేవి. కాలువకెళ్ళి తడినీళ్లు మడినీళ్లు తెచ్చుకోవాలి. దొడ్లో నుయ్యుంది గాని ఉప్పు కషాయాలు. వంటంతా కొబ్బరి మట్టలు, కొబ్బరి డొక్కలు వీటితోనే అయిపోవాలి. పొగ, ఇల్లంతా పొగ. ఈ పొగతో కళ్ళు 2 పోతాయి నాకు అని ఆవిడ విసుక్కునేది. పల్లెటూరు, కిరసనాయిల దీపాలు, కుంపట్లో బొగ్గులేసుకుని వంట చేసుకోవాలని ఆవిడకి సరదా. పేడ పొయ్యి వంటే, నిత్యం పొయ్యి అలుక్కోవాలి, పైగా మట్టి కొంపలు. నెలకి 2 మాటలు గదులన్నీ అలికించాలి. గచ్చు చేయించమంటే మా ఇంటా వంట లేదు, అచ్చిరాదు అనేవాడు ఆయన. పోనీ పడగ్గది ఒక్కటే చేయించండి అని ఆవిడ కోరితే, పందిరి మంచం కింద పాతు ఉంది, ఆ గది తవ్వించకూడదనేశాడు మావయ్య.
తర్వాత ఊళ్ళోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది. స్తంభాలేశారు. దీపాలు పెట్టించమని బతిమాలింది మా అత్తయ్య. మా నాన్న ఎలక్ట్రిసిటీ ఎరగడు, మా తాత ఎరగడు, మా అమ్మ ఎరగదు, నీకు కావాల్సి వచ్చిందా అని విసుక్కోవడమే కాక నా చేత ఎవడూ ఆ పని చేయించలేడు. వీధిలోకి దీపాలొస్తే కొబ్బరికాయలు తెంపుకుపోతారు. అసలే ఈ ఊరి నిండా మా చెడ్డ దొంగ వెధవలు అని వాదించాడు. మా అత్తయ్య అత్తగారు అంటే మా అమ్మమ్మ పునిస్త్రీగా పోయిందట. ఆవిడ కడుపుతో ఉన్న ఇల్లాలు. ఎవరింటికో 12వ రోజు చావు భోజనానికి వెళ్ళొచ్చి పెరట్లో కాల్జారిపడి కడుపు పోయి గర్భవాతం కమ్మి చనిపోయిందట. ఆవిడ ఆ పడగదిలో అంటే పెద్ద గదిలో అప్పుడప్పుడు కనపడేదని అంటారు. కానీ ఆవిడ అలాంటిది కాదు, మహాశాంత స్వభావరాలు. మా తాతగారికి ఆవిడ రెండో పెళ్ళి. మొదటి భార్యకు కూతురు. పెద్దావిడ పోయాక ఆ రోజుల్లో ఎవరూ పిల్లనివ్వకపోతే 16 కాసులు పెట్టి, కాసు 8 విక్టోరియా రూపాయలు, 1500 ఇచ్చి మా అమ్మమ్మను 10 ఏళ్ల పిల్లను కొనుక్కున్నారట. ఆవిడ పోయాక ఈ పిల్లలనంతా నత్త నావ వీళ్లను పెంచుకొచ్చి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసేసరికి మా తాత తలప్రాణం తోకకు వచ్చిందట. తల్లి లేని పిల్లలను పెంచడం మాటలా? మేనమామ భార్య మేనత్త కాదు అంటారు కానీ మా అత్తయ్య చాలా మంచిది. ఆవిడంటే మాకు చాలా ఇష్టం. కానీ మేమెవ్వరము ఆవిడ్ని దెబ్బలు తిట్ల బాధ నుంచి తప్పించలేకపోయాం. ఆవిడ ఎక్కడకు వెళ్ళదు, ఆ గుమ్మం దాటి ఎవరింట్లోనూ ఉండదు. ఓసారి మా మావయ్య కట్టిపీడు విసిరేస్తే డొక్కలో తగిలి ముందుకు తూలి పడిపోయిందట. ఆ రోజు ఆవిడ ఏడ్చి ఏడ్చి గొడ్ల సావిట్లోకి వెళ్ళి జీడిపప్పు నల్లమందు నూరుకుని చచ్చిపోదామని అంతా రెడీ చేసుకుని కూర్చుందిట. ఇంతలో కూతుళ్ళు ముగ్గురు జ్ఞాపకం వచ్చి వాళ్ళని ఏడిపించడానికి మనసు రాక ఆ ప్రయత్నం మానుకుందట. అలాంటి మా అత్తయ్య గడప మీద కూర్చుని నవ్వుతోంది. ఆవిడ పెద్ద గదికి వసారాకి మధ్య మెట్ల మీద కూర్చుని కడుపు చేత్తో పట్టుకుని పడి పడి నవ్వుతోంది. అహల్య అంటోంది. ఆవిడకు ఏదో చెప్పాలని ఉంది. ఆ నవ్వులో ఆ ముక్కలు రావటం లేదు. వచ్చినా పట్టుకుని అర్థం చేసుకోవడం కష్టం. మధ్య మధ్యన తల చిక్కు తీసుకుంటూ దువ్వెనతో తల గోక్కుంటూ తల వారగా పెట్టి తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఇది చూసావా ఏం చేసిందో అని మళ్ళీ నవ్వింది. అహల్య మా చిట్టి మరదలు. ఏమిటత్తయ్యా, ఏమిటి గొడవ అని నవ్వుతూ అడిగాను. దాని కొత్త కాపురంలో ఏవైనా గొడవలు వచ్చాయేమోనని నా అనుమానం. అయినా ఇందులో నవ్వడానికే ఉంది, గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఉన్నారుగా సర్దడానికి. నాకు మొదటి నుంచి పెద్ద పెద్ద కట్నాలిచ్చి పై సంబంధాలు చేయడం ఇష్టం లేదు. తీరా ఆ వచ్చేవాడు ఎలాంటివాడో, వాళ్ళ వంశం వాళ్ళ పద్ధతులు మనకు సరిపడాలి కదా. మనకు సరిపడినా సరిపడకపోయినా ఇంత కట్నం పోసి నానా యాతన పడి పెళ్లి జరిపించాక పిల్లది సుఖపడాలి కదా. ఈ రోజుల్లో ఎంత ఖర్చు చేసినా ఆ గ్యారంటీ ఉండటం లేదు. పైవాళ్ళు తిననైన వాళ్ళు కాకపోతే మన్నో ఆట ఆడిస్తారు. అందుకే అన్నారు, కరకులు మావాయే కన్య మాదాయే, లబలబలు మీవాయే రమణి మాదాయే అని పూర్వం వాళ్ళు. మా అత్తయ్య ఇంకా అలా నవ్వుతూనే ఉంది. ఎందుకత్తయ్యా అంతలా నవ్వేస్తున్నావు? ఇది ఈ అహల్య ఏం చేసిందో చూసావా? అహల్య ఏం చేసిందా? అతన్ని ఆ భాస్కర్రావుని ఈడ్చిపెట్టి లెంపకాయ కొట్టింది అని దీని అఘాయిత్యం కూలా అంటూ దూరంగా పలుపుతాడు పేనుతున్న మా మావయ్య కేసు చూపించి ఈయనకున్న పౌరుషం కోపం దానికి వచ్చినట్లుంది అని మళ్ళీ నవ్వింది. నేను షాక్ అయ్యాను. ఎందుకలా చేసింది అత్తయ్య అని గాబరాగా అడగడం చూసి మా ఆవిడ నేను చెప్తానులేండి అని నన్ను పక్కకు తీసుకెళ్ళింది. భాస్కర్రావు గురించి నాకట్టే తెలీదు. అతను ఒక్కసారి మా ఇంటికి వచ్చాడు, ఏదో టూర్ మీద వెళ్తూ. అప్పుడు మా పిల్లలు అతను కలిసి తిరిగారు. సిగరెట్లు బాగా కాలుస్తాడు, తెగ స్మోకింగ్, ఖర్చు మనిషి, డబ్బు జల్సాగా ఖర్చు పెడతాడు. కెమెరా పిచ్చి, ఏదో పిచ్చి లేకుండా ఎలా ఉంటుంది కుర్రాళ్ళకి. పైగా ఫ్రెండ్స్ అనగానే దురలవాట్లని అర్థం.
మా అమ్మాయేమో పల్లెటూరులో సంప్రదాయంలో పెరిగిన స్పోర్ట్స్లో మంచి అభిలాష ఉంది. సైకిల్ తొక్కుతుంది. అతను ఎస్ఎస్ఎల్సి చేసి టైపు లోయరు, హయ్యరు, షార్ట్ హ్యాండ్ చేశాడు. ఆల్య కూడా ఎస్ఎస్ఎల్సి బాగా చేసింది. పెళ్ళికొడుకు కాస్త పీలగా ఉన్నా మన అమ్మాయి మాత్రం చిన్న పైల్వాన్లా ఉంటుంది. చామన ఛాయ. పెద్ద అందగాళ్లేం కాదు, ఇద్దరూ చురుకైన వాళ్లే. మరేమొచ్చిందో. మా ఆవిడ్ని పట్టుకుని ఏం జరిగిందే అన్నా. మళ్ళీ ఈవిడ కూడా పగలబడి నవ్వింది. నవ్వకుండా చెప్పు. ఆ అబ్బాయి తిన్ననైనవాడు కాదండి. ఎలా తెలుసు నీకు? దాన్ని ఏడిపిస్తున్నట్ట. బంగారం లాంటి పిల్లని ఏలుకోక ఏడిపించడం దేనికి? చీటికి మాటికి చెయ్యి చేసుకుంటాట. చిచి, ఇదేం దురలవాటు? ఇంకా చాలానే ఉన్నాయి. డబ్బు ఖర్చు చేసేసి మీ ఇంటికి రాసి తెప్పించమంటట. కొత్తలో అల్లుళ్ళంతా అట్లానే మావల్ని సేవింగ్స్ బ్యాంక్ అనుకుంటారు. హిస్టరీ రిపీట్స్. ఇంటికి ఉత్తరాలు రాయనివ్వట్టదాన్ని. ఇవన్నీ స్మాల్ థింగ్స్. నువ్వు పల్లెటూరు దానివి, నీకు మేనర్స్ తెలియవు అంటట. స్నేహితుల్ని తీసుకొచ్చి వాళ్ళకి సేవలు చేయమంటట. సేవలంటే మళ్ళీ ఎక్కడా అనకండి. స్నేహితుల్ని తీసుకొచ్చి వాళ్ళు పడుకునే మంచం మీద కూర్చోపెడతాట. సర్లే, ఇది గొడవ చేసింది అవునా? ఆ దుప్పట్లు దిళ్ళు నావి, ఆ వెధవల్ని కూర్చోపెట్టకండి, నాకు ఇష్టం లేదు అందిట. వెధవలని నువ్వంటున్నావా? అదందా? ఏమో గొడవ. అంతేనా? అంతేనా అంటే ఇంకా ఉంది. బుడ్లు తెచ్చి ఇంట్లో పార్టీలు ఇస్తాట. వెధవ వేషాలు. ఏదో ఏడుస్తాడు. పోనీ కాదండి, వాళ్ళకి టిఫిన్లు, పలహారాలు, ఆ పైన భోజనాలు. ఆడచ్చేస్తుందిటండి. బయటికెళ్ళి ఆడమంటే సరి. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళతో మాట్లాడాలట. మాట్లాడకపోతే అల్లరి. బాగుంది. ఇంతేనా? ఇంకా ఉంది. అది చిన్న వాట. ఓ చిన్న వంటగది, ఓ గది ముందు వరండా. ఎవళ్ళైనా వస్తే దీనికి జైలు. ఆ గదులు పెట్టలాంటి ఇంట్లో పరాయి మగాళ్ల మధ్య ఇది ఎలా తిరుగుతుంది? అలా వంటగదిలో నిలబడిపోయి వాళ్ళకన్నీ సప్లై చేస్తూ ఉండాలి. చిన్నపిల్ల, దానికి కష్టంగా ఉండదు. గట్టి చిక్కే. తాగాక వాళ్ళు పాటలు, పద్యాలు, అవాకులు, జవాకులు ఒకటే గోలట. వాళ్ళు తను లేనప్పుడు వచ్చినా కూర్చోపెట్టి కాఫీ ఇవ్వాలట. అది మర్యాదట. ఇంట్లో లేరని చెప్పి తలుపేసుకుంటే అదో షేమ్. కొట్టడం, తిట్టడం. బావుందే. ఈ పెళ్ళికొడుకు స్నేహితులు ఎక్కడ చూసినా పెద్ద న్యూసెన్స్గా తయారయ్యారు. అంతేకాదు, దీన్ని కూడా పుచ్చుకోమంటాట. బాగుంటుంది, హుషారుగా ఉంటుంది అని బలవంతం చేస్తాట. పుచ్చుకుందా? ఒళ్ళు నొప్పులు అవి పోతాయంటే పుచ్చుకుందిట. బళ్ళును వాంతయిందిట. ఆ సీసా తీసుకెళ్ళి చెత్త కుండీలో గిరాటేసిందిట. బాగుంది. తర్వాత అందరినీ పలకరించి మాట్లాడడం మొదలుపెట్టిందిట. ఈ గొడవ ఎందుకని. సర్లే, మరేం చేస్తుంది? చిన్నపిల్ల పాపం. దానికి తల్లి తండ్రి జ్ఞాపకం వచ్చి బెంగగా కూడా ఉండాలి. అందరూ అలా ఉండరు. ఓసారి ఇతను ఊళ్ళో లేనప్పుడు ఓ ఫ్రెండ్ గాడొచ్చి కాఫీలు తాగి టిఫిన్లు చేసి కబుర్లు మొదలెట్టాట. ఇది ఊరుకుంది. మళ్ళీ రావడం మొదలెట్టాట ఇతను లేనప్పుడు. బాగుంది వెధవ వేషాలు. అప్పుడేం చేసింది? ఏమీ చెయ్యలా, ఊరుకుంది. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. అతనితో చెప్పాల్సింది ఇలా వస్తున్నాడు అని. ఇతను సజావైన రకం కాదని ఊరుకుంది. అదే పొరపాటు. ఆడదానికి అన్నీ అగ్ని పరీక్షలే. ఓ రోజు ఇతను తాగొచ్చి, నీకు వాడికి ఏమిటి సంబంధం, వాడిని ఎందుకు రాణిస్తున్నావు, వాడితో నీకు కబుర్లు ఏమిటి అని దీన్ని నానా మాటలు అన్నట్ట. అయ్యో పాపం అని చెయ్యెత్తాట. అరెరే రామరామ. ఆ ఎత్తిన చేతిని మెలితిప్పి చాచిపెట్టి కొట్టిందిటొకటి. ఏమిటి? ఆల్యే లెంపకాయ. అవును, లెంపకాయ. అతను లేచి మళ్ళీ కొట్టడానికి వస్తే ఒక్క తోపు తోసిందిట. గోడకెళ్ళి కొట్టుకుని వెళ్ళకిలా పడ్డాట. కళ్ళు బైర్లు కమ్మి
నక్షత్రాలు కనిపించాయట. మందుగుండు సామాన్లు, గ్లాసులు, భూత పుస్తకాలు అన్నీ విసిరేసిందిట వీధిలోకి. నరకాసుర వధ, మహిషాసుర మర్దిని నీ చెల్లెలు. అతను దాని చేతులు పట్టుకుని ఏడ్చేశాట. ఇది దాని అరచేతులను చూసుకుంటూ ఏడ్చేసిందిట. ఇద్దరికి కాంప్రమైజేషన్ వచ్చేసిందంటావు. అదండి గొడవ. ఇప్పుడు మా అత్తగారు అంతలా ఎందుకు నవ్విందో నాకు అర్థమైంది. అహల్య తరతరాల బాకీని తీర్చింది. ఈసారి అహల్య వచ్చినప్పుడు దానికో పట్టు చీర పెట్టాలి. ఇది గొడవ కథ. తరతరాల బాకీ భలేగా తీర్చింది కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.